ఈ ఎగ్జామ్ టైంలో చాలా మంది స్టూడెంట్స్ కి టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు ఒక విషయం చెప్తుంటారు. ఏమంటే బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, నాన్ వెజ్ అవాయిడ్ చేయండి, బేకరీ ఫుడ్ అవాయిడ్ చేయండి ఇలా చెప్తుంటారు. అయితే ఎప్పుడైతే ఇలా అవాయిడ్ చేయండి అని చెప్తారో అప్పుడే అవి ఎక్కువగా తింటారు చాలా మంది విద్యార్థులు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మన బ్రెయిన్ ఏదైతే మనం వద్దు అంటామో అది కావాలని దానికి అర్థమైతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే ఏదైతే వద్దు అన్న దాని మీద ఫోకస్ చేయకండి. ఏది కావాలో దాని మీద ఫోకస్ చేయండి. అంటే మీకు కావాల్సిన గుడ్ హెల్త్ అలాగే గుడ్ ఫుడ్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీరు గుడ్‌గా, హెల్తీగా, అద్భుతంగా తిని అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటారు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. పేరెంట్స్ చెప్పారనో, లేకుంటే టీచర్స్ చెప్పారనో కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జంక్ ఫుడ్ తీసుకున్నారనుకోండి. సడెన్‌గా అది ఫుడ్ పాయిజన్ అయిందనుకోండి ఎగ్జామ్ మూమెంట్‌లో. ఆ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ నీకోసం ఈరోజు నీకు ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి 1 డే పోస్ట్‌పోన్ అవుతుందా? అవ్వదు గదా! అంటే ఆ ఎగ్జామ్ ఇన్ టైమ్‌లో మీరు అద్భుతంగా రాయాలంటే ఆ ఫుడ్ పాయిజన్ కాకుండా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోటి బయట జంక్ ఫుడ్‌కి అవాయిడ్ చేయమని చెప్తారు. ఇంకొకటి నాన్ వెజ్ ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే, నాన్ వెజ్ ఏదైతే తీసుకున్నామో అది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి సండే రోజు తిన్న తర్వాత మండే రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే కొంచెం డల్‌గా, వీక్‌గా అనిపిస్తారు. అంటే అది నాన్ వెజ్ అనేది అలా ఇంపాక్ట్ ఉంటది. సో, ఎగ్జామ్ టైమ్‌లో నువ్వు డల్‌గా అలా లేజీగా ఉంటే అందరికంటే బెటర్ రిజల్ట్ తీసుకోలేవు. కాబట్టి జంక్ ఫుడ్, బయట ఫుడ్‌ని కొంతవరకు అవాయిడ్ చేసినట్లయితే ఎగ్జామ్‌లో బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చనేది పేరెంట్స్ యొక్క, టీచర్ యొక్క ఇంటెన్షన్. సో, ఇంకా మరీ ముఖ్యంగా ఫుడ్డు మంచిగా తీసుకోవాలి. దాంతో పాటు స్లీప్ కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీ స్లీప్ కరెక్ట్‌గా ఉండదో, అప్పుడు నీకు ఓవర్ థింకింగ్ లేదనుకుంటే నెగెటివ్ థాట్స్ రావడము, సరిగ్గా నువ్వు ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయలేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ టైమ్‌లో గుడ్ ఫుడ్ అలాగే మంచి నిద్ర అనేది చాలా, చాలా ఇంపార్టెంట్ ప్రతి విద్యార్థికి. దాంతో పాటు మీరు మెమరీ టెక్నిక్స్ అండ్ స్టడీ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే, నేను ఫిబ్రవరి 8 ఆదివారం రోజు 3 అవర్స్ టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్‌షాప్‌ని డిజైన్ చేశాను. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి కాల్ చేసి మీ సీట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.